వాస్తవంగా మొన్నటిదాకా బీసీలలో నాయకత్వం మొత్తం అమలు పోయేటోళ్ళు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ దగ్గర కూర్చుతాడు. ఎవరి పార్టీకి వాడు కార్డు కొట్టించుకొని సంఘాలు పెట్టుకుంటారు. వీడు ఎవరి కాడికి పడితే వాని కాడికి పోతున్నారు. వీళ్ళని పట్టుకొని మేము పోతే మా బతికేమైందని బీసీలు ఆలోచించారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఏ రోజు అయితే ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినటువంటి చిరంజీవి సార్ వచ్చిండో బయటికి, ఈశ్వరయ్య గారు వచ్చిరో, అదే విధంగా బాలగోని బాలరాజు గౌడ గారు ఆర్థికంగా అంగబలం ఇచ్చి ఆయన ఎన్నుదన్నుగా నిలబడడం, కనిపించే 4వ సింహం లేక ఇక 3వ సింహం బయలుదేరింది మన విశారదన్ అన్న. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే, ఈ యొక్క ఉద్యమానికి త్రిమూర్తుల సంగమం కలిసింది. దాని పేరే త్రిశూల్ యుద్ధం. ఈ త్రిశూల్ దీని పేరు మొన్న పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి దాని పేరు సింధూర్ పెట్టారు. ఇప్పుడు ఆధిపత్య వర్గ రాజకీయ దుర్మార్గమైన వ్యవస్థ మీద ఇప్పుడు త్రిశూల్ యుద్ధం మొదలు పెట్టాం మేము. మరి ఈ త్రిశూల్ యుద్ధం మంచిగానే ఉంది, కానీ ఈ త్రిశూల్ మీరు పట్టుకుర్రు అనుకో, త్రిశూల్ అమ్మ ఇది త్రిశూల్ అని చూసే దుర్మార్గులు కూడా ఉంటారు కొంతమంది. వెనకంగా ఉంటే మరి మీది వాడు త్రిశూల్ అని చెయ్యి ఇట్లా అడ్డం పెడతారు, అప్పుడు ఏం చేస్తాం మరి? అయితే త్రిశూలాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. విష్ణు ఈశ్వర బ్రహ్మ సంగమాన్ని ఎవడు ఆపలేకపోయింది ఈ సమాజంలో. ఆ విష్ణుమూర్తి ఈశ్వరయ్య గారు అయితే, బ్రహ్మ రిటైర్డ్ చిరంజీవి ఐఏఎస్ చిరంజీవి సార్ అయితే, ఈశ్వరుడు బొక్కలిడ్చేటటువంటి తెగ నరికేటటువంటి ఆయన ప్రసాగాలున్న ఈశ్వరుడు మన విశారదన్ మహారాజు గారు. వీళ్ళ ముగ్గురికి ఆర్థికంగా బలంగా ఎన్నుదన ఉన్నటువంటి వ్యక్తి, కనిపించని బలవంతమైన వ్యక్తి, కనిపించని బలరాముడే బాలరాజు గౌడ అన్న. చూసి ఎంతమంది వస్తురో ఇక ఏం వస్తురో ఎంతవరకైనా చూసుకుందాం. ఈ రాజ్యం జయించడం కోసం మీరు అన్నట్టు కుట్రలు కుతంత్రాలు చేస్తే ఈ అన్నిటికీ సరిపోయినటువంటి త్రిమూర్తులు మా దగ్గర ఉన్నారు. త్రిముఖ వ్యూహం ఉంది, యుద్ధం చేయడానికి త్రిశూలం కూడా ఉంది. మా స్లోగన్ హరహర మహాదేవ్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యం రావాలనేదే మా స్లోగన్. మేము సాధిస్తాం. మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఈరోజు మమ్మల్ని విశ్వసించే మేము ఏ ఒక్కడికి కనీసం బండ్లు కూడా పెట్టే, కనీసం మాకు అవి కూడా లేవు. ఏమంటాం, ఆ ఊర్లలో కమిటీలు కూడా లేవు. ఇప్పుడు మా వచ్చిన ఇంటలెక్చువల్ ఫోరం కానీ మా బీసీ పొలిటికల్ ఫండ్ కానీ దేనికి కాదు. కానీ విశారదన్ గారు కొన్ని సంవత్సరాలుగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర, 1,00,000 కిలోమీటర్ల ఇది ఇప్పుడు యాత్ర పెట్టిండు అన్న. ఆయన మొత్తం నడిచిందే. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల యాత్ర రథయాత్ర పెట్టుకోండు. అట్లాంటి పెట్టుకున్నటువంటి ఆ కమిటీలు ఆ శక్తిని అంతటిని ఇవాళ బీసీలకు ప్రసాదిస్తుండు. ఆయన బీసీలకు అండదండగా ఉండి వ్యూహం చేస్తుంటే యుద్ధం చేయడానికి అందరం కలిసి సిద్ధమైనాం.